ఆఫీస్లో వర్క్ ప్రెషర్, బయటకు వస్తే వెహికల్స్ సౌండ్స్, పొల్యూషన్తో ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్లో. దీంతో స్ట్రెస్ రిలీఫ్ కోసం కొత్త దారుల్ని వెతుక్కుంటున్నారు. వీకెండ్లో ప్రకృతిలో మమేకమయ్యేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దగ్గరలోని పార్కులు, హిల్ స్టేషన్స్కు వెళ్తున్నారు. అలాంటి వారి కోసం వీకెండ్స్లో నేచర్ ట్రయల్స్, బర్డ్స్ వాకింగ్ కండక్ట్ చేస్తుంది తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రకృతిలో ఉండే ప్రశాంతత ఎక్కడా ఉండదు. ఎంత స్ట్రెస్లో ఉన్నా పార్క్లో కానీ అటవీ ప్రాంతంలో నడిస్తే రిలీఫ్గా ఉంటుందంటున్నారు నేచర్ లవర్స్. కానీ ఈ కాంక్రీట్ జంగిల్లో ఇలాంటి ప్రదేశం దొరకడం అంటే కొంచెం కష్టమే. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం వన్యప్రాణుల్ని, పక్షుల్ని కాపాడుతూ వాటిని దగ్గర నుంచి చూసేలా చేస్తోంది తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అటవీ శాఖ, టూరిజం శాఖలతో కలిసి ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తోంది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ ఆర్గనైజేషన్ ని స్థాపించింది అటవీ శాఖ. దీని ద్వారా ఎకోస్ ఆఫ్ ది వైల్డ్, నేచర్ ట్రయల్స్, నాక్టోనల్ ట్రయల్స్, ది బ్రీజ్ ఎట్ అనంతగిరి హిల్స్ పేరుతో స్పెషల్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీకెండ్ లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు త్వరలోనే ప్రతిరోజు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు అధికారులు. ఆసక్తి ఉన్నవారు డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ వెబ్సైట్ లో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చన్నారు. నైట్ క్యాంపింగ్, మార్నింగ్ బర్డ్స్ వాకింగ్ ప్యాకేజీలు ఉన్నాయన్నారు దక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ సభ్యులు. ఫారెస్ట్ ను ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారికి రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు నాక్టోనల్ ట్రయల్ వాక్ ని నిర్వహిస్తోంది. ఒక్కో ఈవెంట్ కు 450 రూపాయల నుంచి 2000 రూపాయల ఛార్జ్ ఉంటుందన్నారు. ప్యాకేజీలను బట్టి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సుమన్. ఆ ప్యాకేజెస్లో ద బ్రీజ్, వికారాబాద్ కావచ్చు, నాక్టర్నల్ వాక్స్, నైట్ ట్రెక్స్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు, బర్డ్ వాక్ ఆర్ నేచర్ ట్రయల్స్, ట్రెక్కింగ్ ట్రయల్స్, ఇవన్నీ కూడా వివిధ ఏరియాస్లో ఉన్నాయి. బర్డ్ వాక్ ఆర్ నేచర్ ట్రయల్స్ అన్నిటికీ కూడా 450 రూపీస్ పర్ హెడ్. నేచర్ ట్రయల్స్కి వీటన్నిటికి కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది. అండ్ నేచర్ క్యాంప్కి 1999, 2000 రూపీస్ పర్ హెడ్ అడల్ట్స్కి. అండ్ బిలో 12 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా బిలో 5 ఇయర్స్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 6 ఇయర్స్ టు 12 ఇయర్స్ వాళ్ళకి 1200 రూపీస్ అండి. కొండాపూర్లోని బొటానికల్ గార్డెన్, మంచిరేవులలోని ఫారెస్ట్ ట్రెక్కింగ్ పార్క్, అనంతగిరి హిల్స్ లోని ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. తమకు ట్రెస్ బస్టర్ గా మారిందంటున్నారు ఐటీ ఉద్యోగులు. వీకెండ్ వస్తే సినిమా థియేటర్లు, మాల్స్ కి వెళ్లడం కంటే ప్రకృతిలో పక్షులను చూస్తూ నడుస్తుంటే బాగుందంటున్నారు. తమ పిల్లలకు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ అందిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వచ్చి ప్రశాంతంగా గడుపుతున్నామంటున్నారు ఉద్యోగులు. IT professional always sitting in front of computer, watching the screen, always it's very tiring. So we need always some time to get out of that zone and at least reach out to this nature and connect with nature. Anyway, I love birds, so this is another opportunity. And another good thing is out of the pollution in this lush green area, it is good for us. So I've been able to see many new birds, and I've always been interested in photography, so I've been able to take that here, and I study, and sort of this is a hobby for me, and I've been able to apply my interest to photography here and photograph lots of local birds. I've seen I've been able to learn to identify them, and I've seen lots of species that I haven't seen before. చాలా నైస్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇక్కడ నాకు బర్డ్స్ అంటే ఇష్టం, అది కానీ అంత నాలెడ్జ్ లేదు. బాగా గైడ్ చేశారు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ న్యాచురల్ వాక్ ప్లస్ ఇలాంటి ప్లేస్ని ఇలా కాపాడుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది, అయినా సరే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది చిన్నారుల్లో ప్రకృతిపై అవగాహన కల్పించేందుకు, ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది అటవీ శాఖ.